గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన రాత్రికాలం అంతా సరిగ్గా మనం అందరినీ భద్రపరచుకొని మరి ఒక మంచి దినాన్ని, శ్రేష్టమైన దినాన్ని మనకు ప్రసాదించిన దేవదేవునికి మనకు నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నా ఉదయపూర్వక వందనాలు మీకు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశం, నా వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు సురక్షితంగా నివసించును, సురక్షితంగా హ్యాపీగా, ఏమి టెన్షన్ లేకుండా, ఏమి భయం లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాడు కీడు వచ్చునను, ఏదన్నా సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులు ఆయన్ని ఆవరించిన కీడు వచ్చునను భయం లేక నెమ్మదిగా ఉండను. ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా భయపడకుండా దేవుడిని నమ్ముకొని దేవునిలో ఉంటూ దేవుడిని విశ్వసించి ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు సురక్షితంగా, భయం లేక నెమ్మదిగా ఉండను. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించిన నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకున్న ఎడల, జ్ఞానమునకును నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన దానమును వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గురించి విజ్ఞానము నీకు లభించును. ఇప్పుడు ఇవన్నీ జ్ఞానమును చెవి ఎక్కి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన నీ వాక్యాన్ని కానీ, దేవుడి వాక్యాన్ని కానీ మనం పరిపూర్ణంగా దేవునిలో ఉండి కానీ నమ్మగలిగితే, వెండిని వెతికినట్టు మనం ఏదైనా వస్తువు పడిపోయినా, ఏదైతే మన డబ్బులు పడిపోయినా, మనం ఎంతగానంగా దీక్షగా ఎత్తుకలాడుతామో, అంతగానంగా దేవుని వాక్యాన్ని కానీ మనం పట్టుకోగలిగితే, అంతగానంగా మనం వెతికి దేవుని కానీ మనం ఉండగలిగితే, దేవుళ్ళో కానీ మనం ఉండగలిగితే, ఎంతో వెండిని వెతికినట్లు దాచిన వెతికిన ఎడల, రాతబడిన ధనమును వెతికినట్లు, ఎక్కడన్నా మనకు కనపడకుండా వస్తూ ఉంటే, లేకపోతే డబ్బులు ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఏదైనా చేసిన మర్చిపోయి ఎతుకుతాం కదా, దాని గురించి ఎంత ఆయాసపడుతుంది దాని గురించి. అట్లా దేవుని వాక్యాన్ని గురించి కానీ మనం విశ్వసించి ఆయన వాక్యం గురించి కానీ మనం అంతగానంగా ఆయన ఉండగలిగితే, దేవుడు గొప్పగా మనకు మేలు చేస్తాడు. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాడు. కనుక వెండిని వెతికినట్టు వాక్యాన్ని వెతుకండి, దేవునిలో ఉండండి, దేవుని పట్టుకునండి, దేవుళ్ళు విశ్వసించి నడిచిన ఆ దేవుడు మన కుటుంబాన్ని 30 100 దీవించి ఆశ్రయించి కాపాడుతాడు. కాబట్టి ఈరోజు నా ఉపదేశం అంగీకరించిన సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉన్నాను. కాబట్టి మనం దేవుళ్ళలో ఉండి, దేవుని పట్టుకొని, దేవుని నమ్మి విశ్వసించి దేవుళ్ళో గొప్ప కార్యాలు మనం చేయగలిగితే, ఆ దేవుడు మనల్ని ఆశించి కాపాడుకోవడానికి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాను. భూమిని ఆకాశం సర్వలోకంలో ఎదుగుగా ప్రపంచంలో గొప్ప తెగల తండ్రి, రాత్రికాలం సన్నిధిలో భద్రపరుచుకొని మాకు మంచి ఉదయకాలం ప్రసాదించిన విధానానికి నీకు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభా నీ వాక్య పరిస్థితి నిమిత్తం బయలుదేరి ఉంటున్న వారి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఇదిగో ప్రభా, ఎవరు ఏ అవసరం నిమిత్తమైన మనం మరొకరించి కన్నీటితో ప్రార్థిస్తున్న అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. ప్రభా నాయన, ఎంతమంది యవన బిడ్డలు ప్రభా కాంపిటీషన్ రాసియండి. ప్రభా నాయన, ఉద్యోగాల నిమిత్తం ఏదో చూస్తున్నాడు బిడ్డలందరినీ కూడా ప్రభా మంచి ఉద్యోగాలు దయచేసి నీ మందిరంలో చేరి నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం. ఎంతమంది ఉదయకాలం అనారోగ్యంతో బాధపడుతున్నారు, కార్యరేఖలు దయచేయండి. ప్రభా నాయన, ఎంతమంది హాస్పిటల్లో బాధపడుతున్నారు, పరిపూర్ణమైన ఆరోగ్యాలు క్షేమంగా ఇళ్ళకి చేర్చే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఎంతమంది ప్రభా నాయన ఎవరి బిడ్డల విదేశాలు ప్రభా నేను చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉన్నారు ప్రభా, బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. ఆ బిడ్డలకు మీ కృపలో భద్రపరచుకుని ఎవరి బిడ్డల ప్రభావ ఎలాంటి సైతాన్ శక్తులు ఇంకా ప్రభావ నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశించండి. ఎంతోమంది ఎవరిని బిడ్డల ప్రభావాన్ని మార్గం విడిచి సైతాన్ శోధనలో పడి తాగుడని వ్యసనానికి బాధితులైనారా ప్రభావ, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారికి ఒక మంచి తరుణాన్ని దయచేయండి. మరలా ప్రభా బిడ్డలని మందిరంలోకి మంచి సాక్షులు నిలబడే భాగ్యాన్ని బిడ్డకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల మ్యారేజ్ల విషయమై ప్రభా నాయన నేను అడుగుతున్నారు ప్రభా, నాయన బిడ్డలందరికీ ప్రభా నాయన వారి ప్రార్థనలు ఆలకించి మొదలు మీరు విని వారి పిల్లలకు మంచి మ్యాచింగ్ మ్యారేజ్ జరుగుతుందని మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. మా మంచి ఆరోగ్యాలు తెచ్చండి.
మాలో ఉన్న బలహీనతలు తీసేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే మా షాపుల విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి. షాపుల చుట్టూ యొక్క బంగారు దూతలు కావలి ఉంచండి. మాకు ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ తొలగించండి. అలాగే ప్రభు పొలం విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాలకు నీకు వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పై అధికారులకు మంచి మనసును దయచేసి ఎలాగన్నా ప్రభు నాయన పొలం విషయంలో సహాయం అందించగలని ప్రభు దాన్ని మాకు ఆర్థిక సమస్యలను తొలగించండి. వాక్య పరిచయంలో ప్రభావ మీరు భాగస్థలమయ్యే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. మరేమన్నా తెలియక ఎంత నాకు క్షమించి ప్రభా నేను ఈ వాక్య పరిచయం చేయటం మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఉదయకాలం షాపుకు తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో మా ఇరువురిని భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది పేద బిడ్డల ప్రభా ఈ ఉదయకాలం నీకు మొరపెడుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని ఇదిగో ప్రభా నాయన అనారోగ్యంతో ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారిలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయగలని మా ప్రభువును తగ్గుమారుడైన ప్రేయస్కి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరఫున మా కుటుంబం తరం మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్యాన్ని మీరు ఎత్తి పట్టుకొని ఆయన వాక్యాన్ని నమ్ముకొని మనం కానీ ఆయనలో కానీ ఉండగలుగుతాం. దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉండను. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని జీవించాలని మనల్ని దేవుడు ఆశ్రయించి కాపాడాలని పరిశుద్ధాత్మ మనందరిపై కుమ్మరించాలని దేవుని వేడుకున్న అందరికీ మీ అందరికీ మరి నేను తెలియజేస్తున్నాను. ఆమె